మన జాతిపిత మహాత్మా గాంధీ గారు గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అని చెప్పడం జరిగింది. మరి అలాంటి గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. మరి గ్రామాల అభివృద్ధికి కీలకం గ్రామ పంచాయతీ పాలక వర్గం. మరి మన జిల్లల గ్రామానికి ఈ మధ్య కాలంలోనే నూతనంగా ఎంపిక కాబడినటువంటి పాలక వర్గానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాల తరపున స్వాగతం సుస్వాగతం. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఒక్కొక్కరిని. ఇచ్చారో వాళ్ళే వార్డు మెంబర్స్. ఇక్కడ మరి సమస్యలు అనేటివి స్కూల్లో ఉంటాయి, విలేజ్లో ఉంటాయి. సమస్యను వదిలిపెడితే అది ఇంకా పెద్దగా అవుతుంది. కానీ ప్రతి సమస్యను మనం ఛాలెంజ్గా తీసుకుంటే సమస్యలు ఉండవు. అట్లా సమస్యల పరిష్కారానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ ఇప్పుడు చెప్పే సమస్యలన్నీ కూడా నిజమైన సమస్యలు, నిజంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలు. మీరందరూ ముందుకొస్తే పరిష్కరించబడే సమస్యలవి. ఈ కార్యక్రమాన్ని పిల్లలు ఇప్పుడు ఫాలో అప్ చేస్తారు. డిసెంబర్ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన గ్రామ పాలకవర్గం కొలువులోకి తీరింది. నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్స్కు, ఉప సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి అభినందిస్తూ ఈరోజు గ్రామ సభను ప్రారంభించుకుందాం. ఉప సర్పంచ్ మరియు కార్యదర్శికి మరియు ప్రజలందరికీ మరియు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ పాఠశాల 80 సంవత్సరాలుగా నడుస్తుంది. గత 7 సంవత్సరాలుగా మంచి రిజల్ట్ వస్తుంది. పోయిన సంవత్సరం ఒక అమ్మాయికి ఐఐటి కూడా వచ్చింది. అన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తేవాలని కోరుకుంటున్నాను. గారిని మరియు ఉప సర్పంచ్ గారికి నా యొక్క నమస్కారాలు. నేను 4వ వార్డు మెంబర్ అక్షయ్ని మాట్లాడుతున్నాను. పాఠశాలలో సాయంత్రం వేళలో మరియు పాఠశాల లేని సమయంలో పాఠశాల అపరిశుభ్రంగా మారుతుంది. నల్లాలు విరగొడుతున్నారు, గోడలకు రంగులు వేపిస్తే పిచ్చి పిచ్చి గీతలు గీస్తున్నారు, ఎంతో చెత్తను పడేస్తున్నారు, తాళి సీసాలు ఇక్కడే పడేసి వెళ్తున్నారు. ఇలా ఎన్నో రకాలుగా అపరిశుభ్రం చేస్తున్నారు. కావున ఈ సమస్యను తీర్చగలరని సర్పంచ్ గారిని కోరుతున్నారు. అక్షయ్ గారు అడిగిన సమస్యకి నా సమాధానం, పాఠశాల అయిపోయిన తర్వాత మరియు పాఠశాల సెలవు దినాలలో పాఠశాలకి ఎవరెవరో వచ్చి పాఠశాలను అప్పుడున్నారని చెప్పారు కదా, దానికోసం నేను ఎవరైనా దాతలతో మాట్లాడి ఈ పాఠశాల లోపల సీసీ కెమెరాలు పెట్టిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. సర్పంచ్ నా యొక్క నమస్కారాలు. మన పాఠశాలలో కోతుల బెడద చాలా తీవ్రంగా ఉంది. కావున కోతుల బెడద నుంచి మన పాఠశాలను రక్షించాలి. భోజనం చేసే సమయంలో విద్యార్థుల మీదకి కోతులు చాలా ఎగబడుతున్నాయి. ఆ కోతుల సమస్య నుంచి మమ్మల్ని రక్షించాలని కోరుతున్నాను. అడిగిన సమస్యకి నా సమాధానం, కోతుల బెడద నుంచి నివారించాలని అడిగారు కదా, దానికోసం నేను కోతులు పట్టించే బృందాన్ని పిలిపిస్తాను మరియు 2 కొండెంగలను కూడా తెప్పిస్తాను. ఆల్రెడీ కొండెంగలు తెప్పించడానికి వారితో మాట్లాడడానికి కూడా ఈ సమస్యను తీర్స్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. పాఠశాల ముందు వివిధ రకాలైన వాహనాలను నిలుపుతున్నారు. ఆ వాహనాలు ఉండడం వలన పాఠశాలకు రావడం పోవడం ఇబ్బందిగా ఉంది, మరియు దారికి వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉంది. పాఠశాల తీరుగా కనిపించడం లేదు. మీరు ఆ సమస్యకు పరిష్కారం చూపగలరు. పాఠశాల ఉందో లేదో అని కూడా ఇతర ప్రజలకు తెలియడం లేదు. దానికోసం నేను వాహనాల యజమానులతో మాట్లాడి సమస్యను తీర్స్తానని నేను హామీ ఇస్తున్నాను. మన పాఠశాలకు సంబంధించిన నీటి సౌకర్యాల కొరకు ఏర్పాటు చేసిన ట్యాంకు లీక్ అయి నీరంతా వృధాగా పోతున్నది. ఇంకా వాటర్ ఓవర్ఫ్లో అయ్యి డైనింగ్ హాల్ అంతా తడిచిపోతుంది.
కావున ఇటు సమస్యను తీర్చగలరని కోరుచున్నాను. వీళ్ళు అక్షర గారు అడిగిన సమస్యకి నా సమాధానం, పాఠశాలలో ఉన్న వాటర్ ట్యాంక్ నుండి వాటర్ వేస్ట్గా వెళ్తున్నాయని మీరు చెప్పారు కదా, దానికోసం వాటర్ ట్యాంక్ని మరమ్మతు చేయించి దాని నుంచి ఒక్క చుక్క కూడా వాటర్ పోనీయకుండా చూసుకుంటాను. గారికి మరియు ఉప సర్పంచ్ గారికి నా యొక్క నమస్కారములు. మన పాఠశాల ముందు చెత్త కుప్పలు ఉన్నాయి. ఆ చెత్త కుప్పల నుండి వచ్చే దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసన నుండి ఎన్నో ఈగలు దోమలు వస్తున్నాయి. ఆ ఈగల దోమల వల్ల పిల్లలందరికీ అనారోగ్యాలు వస్తున్నాయి. పిల్లలు కావున అట్టి చెత్త కుప్పలను తొలగించాలని కోరుకుంటున్నాను. వారు అడిగిన సమస్యకి నా సమాధానం, పాఠశాల ముందు చెత్త కుప్పలు ఉన్నాయని చెప్పారు కదా, దాన్ని తొలగించి పరిశుభ్రంగా చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. గారికి నా యొక్క నమస్కారం. నేను 10వ వార్డు మెంబర్ని కీర్తని మాట్లాడుతున్నాను. మన పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మించారు, కానీ వాటికి గ్రిల్స్ లేకపోవడం వలన కోతుల వలన ఇబ్బంది కలుగుతుంది. ఎన్నిసార్లు కడిగినా కూడా పాడు చేస్తున్నాయి. చెర్లపల్లి నుండి పాఠశాలకు డైనింగ్ టేబుల్స్, చైర్స్ వస్తాయని మన ప్రధాన ఉపాధ్యాయులు గారు చెప్పారు. అన్ని కాపాడుకోవాలంటే డైనింగ్ హాల్కి గ్రిల్స్, డోర్స్ అమర్చగలరని మా మనవి. పాఠశాలలో చదువుకున్న వారు పెద్ద పెద్ద స్థాయిలకు కూడా ఎదిగారు. నేను ఈ పాఠశాలకు అందంగా చేయడానికి నేను పూర్వ విద్యార్థుల సమావేశం పెట్టించి గ్రిల్స్ మరియు ఫ్యాన్స్, అదే కాకుండా డోర్స్ కూడా పెట్టిస్తాను. నేను 7వ వార్డ్ అస్మితను మాట్లాడుతున్నాను. మన పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వారికి ఉదయం మరియు సాయంత్రం స్నాక్స్ ఇస్తే బాగుంటుంది. మన పాఠశాలకు 7 సంవత్సరాల నుండి 100% ఫలితాలు వచ్చాయి. పోయిన సంవత్సరంలో ఒక IIIT సీట్ కూడా వచ్చింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాల్సింది ఉంది. ప్రొద్దున వచ్చిన పిల్లలకు సాయంత్రం వరకు ఉండాలంటే వారికి తినడానికి ఏదైనా ఉంటే బాగుంటుంది. ఈ గురించి మిగతా రోజులకు మీరేమైనా సహకరిస్తే బాగుంటుందని కోరుచున్నాను. అడిగిన సమస్యకి నా సమాధానం, 10వ తరగతి విద్యార్థులకి ప్రొద్దున మరియు సాయంత్రం ప్రత్యేక తరగతులు ఉండడం ఇది చాలా సంతోషకరమైన విషయం. నేను కూడా దీనికి ప్రొద్దున మరియు సాయంత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఆహారం అందిస్తానని. నా యొక్క చెక్ పోస్ట్ నుండి బడికి వచ్చే తువ్వం చూసారా, గా బొందలు చూసారా, ఆ నీళ్ళని చూసారా, ఎస్సీ కాలనీ పిల్లలు బడికి ఎట్లా రావాలి, మా టీచర్లు బడికి ఎట్లా రావాలి, ఎన్ని రోజులు ఎంతమంది జారిపడ్డారో ఎరిగినా, ఎన్ని రోజులు గట్లనే ఉంటుందా, ఎన్ని రోజులు అంటే పాలక మందలం లేదు, మనం ఉన్నాక కూడా గిట్టనే ఉంటుందా, పైపులు వేసి గురం వేసి చేసుకుంటే రోడ్డు కాదా, ఈ సమస్యను పరిష్కారం చూపిస్తే బాగుంటుందని నా యొక్క విజ్ఞప్తి. ఇన్ని రోజులు పాలక వర్గం లేదు కాబట్టి ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నేను సర్పంచ్గా అయ్యాను కాబట్టి నేను ఖచ్చితంగా అన్ని రోడ్లు బాగా చేస్తాను మరియు రాకపోకలు బాగుండడానికి నేను చూస్తాను. మరియు ఉప సర్పంచ్ గారికి నా యొక్క నమస్కారాలు. నేను 12వ వార్డ్ మెంబర్ తేజస్విని మాట్లాడుతున్నాను. మన పాఠశాల చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ అసంపూర్తిగా ఉండడం వల్ల జంతువులు వస్తున్నాయి. దానివల్ల పిల్లలకు ఇబ్బందిగా అవుతుంది. దయచేసి దాన్ని పూర్తి చేసి దానికి రంగులు కూడా వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జెస్సీ గారు అడిగిన సమస్యకి నా సమాధానం, పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ సరిగా లేనందున ఎన్నో కుక్కల జంతువులు పాఠశాలకు వచ్చి అపరిశుభ్రం చేస్తున్నాయి. కావున నేను ఆ పాఠశాల చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ని కట్టించి దానికి రంగులు వేయించి దానికి డిజైన్స్ కూడా వేయిస్తాను. ఉప సర్పంచ్లకు నా యొక్క నమస్కారాలు. అధ్యక్ష భరత్ నగర్ మరియు ఇంద్రనగర్ నుండి వచ్చే పిల్లలకు మనం ఏర్పాటు చేసిన బస్సు సమయానికి రావడం లేదు. దానివలన
పిల్లలు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారు. మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్లైన్ పథకాన్ని వారు సమయానికి చేరుకోలేకపోతున్నారు. దానివలన మధ్యాహ్న భోజన లెక్కలు వేయలేక సతమతపడుతున్నారు. ఈ సమస్యకు మీరు ఏదైనా పరిష్కారం చూపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. గౌరవ సభ్యులు సాత్విక్ గారు అడిగిన సమస్యకి నా సమాధానం, భరత్ నగర్ మరియు ఇంద్రనగర్ పిల్లలు బస్సులో వస్తున్నారు. వారికి సమయం వృధా, పాఠశాలకి రావడానికి సమయం లేట్ అవుతుందని, దానికోసం నేను ఆర్టీసీ డిపోతో మాట్లాడి పాఠశాలకి పిల్లలు సమయానికి వచ్చేలా చూసుకుంటాను. వివేకానందుడు అంటాడు, చిన్నప్పుడైతే పిల్లలకి చేద్దామన్న తహతహ ఉంటుంది కానీ ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. ముసలోళ్ళు అయ్యాక ఏం చేయాలో తెలుస్తుంది వాళ్ళకి, కానీ చేయడానికి జవసత్వాలు ఉండవు. ఒక్క యువత మాత్రమే ఇవి చేయగలుగుతుంది. అంటే ఏం చేయాలన్న ఒక మార్గనిర్దేశనం పెద్దవాళ్ళ నుంచి తీసుకుని ఏం చేయాలన్నా కూడా మన శక్తి సహకరిస్తుంది కనుక ముందుకెళ్తుంది. సార్ అన్నట్టుగా స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా 40 లోపే కనపడుతున్నారు కనుక జిల్లాల ఉజ్వలంగా ఉండాలని, మీ 5 సంవత్సరాల కాలంలో చాలా చక్కగా జిల్లాల అభివృద్ధి చెందాలని, మరి ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా నేనేం కోరుకుంటానంటే ఈ పాఠశాల ఇంకా అభివృద్ధి పథంలో ఈ పాఠశాలను నడిపించాలని మీ అందరి నుంచి సహాయ సహకారాలను అర్థిస్తున్నాము. నా ప్రాణ సమానమైన విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా మన జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు అనురాధ మేడం గారికి మరియు ఉపాధ్యాయులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఏంటంటే మేము కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత స్కూల్లో సన్మాన కార్యక్రమం పెడుతుంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము ఇక్కడనే చదువుకున్నటువంటి విద్యార్థిని, నాది 2005 బ్యాచ్ 10th. నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఆ సంతోషం అంటే చెప్పుకోవాలంత సంతోషం అనిపించింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈరోజు మా కాంటెంట్ గ్రామసభ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మాకు మొదటి గ్రామసభ నిర్వహించక ముందే మాకు ఇంట్రడక్షన్ ఇవ్వడం చాలా గొప్ప విషయం మేడం. చాలా చాలా గొప్ప విషయం. అంటే ఏ విధంగా ఉంటుందనేది అంటే వాస్తవంగా చూడడం వేరు, మనం లైవ్లో చూసింది వేరు. కాబట్టి చాలా చాలా గొప్ప విషయం. ఈ రోజు అసలు మర్చిపోలేము. వాస్తవంగా మనకి ఏ సమస్య ఉన్నా ఈ 5 సంవత్సరాలు మేము మా పాలకవర్గం అంతా కూడా జెడ్పీహెచ్ఎస్ జిల్లాలకు అందుబాటులో ఉంటామని ఈరోజు సభాముఖంగా చెప్తున్నాం మేడం. ముఖ్యంగా ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఏ సమస్యలు ఉన్నా చాలామంది చాలా సమస్యలు చెప్పారు మాకు గ్రామ సభలో. ఫస్ట్ వార్డు మెంబరు కోతుల బెడద గురించి చెప్పారు. కోతుల బెడద గురించి మేము ఆల్రెడీ మనం మీతో డిస్కస్ చేసాం, మా సర్పంచ్ గారు మేము. ఒకరోజు చెట్ల కొమ్మలు కొట్టడానికి మా గ్రామ సభ అంతా కూడా తీర్మానం చేసి చెట్ల కొమ్మలు కొట్టడానికి పర్మిషన్ ఇవ్వాలి మేడం. అదొక విషయం. మొట్టమొదటి వార్డు మెంబర్ సమస్య. రెండవ వార్డు మెంబర్ సమస్య ఏంటంటే పార్కింగ్ వెహికల్స్ ఎస్పెషల్లీ బయట ఉన్నాయి. స్కూల్ జోన్ అని బోర్డు పెడతాం మేడం. ఆ బోర్డు పెట్టి బ్లూ కోట్ వాళ్ళకి చెప్తాం. ఒకసారి బ్లూ కోట్ వాళ్ళు చూసుకుంటారు మేడం ఆ సమస్య కూడా. ఆ సమస్యను కూడా క్లారిఫై చేయడానికి తప్పకుండా మేము కృషి చేస్తాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అన్నారు. డ్రింకింగ్ వాటర్ అంటే ఏంటంటే ఈ ట్యాంక్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు. మా పాలక వర్గంలో ఒకసారి చర్చించి ఆ సమస్య సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మేడం. మీరు స్పెషల్లీ రోడ్ ప్రాబ్లం అన్నారు కదా, ఆ తాటి చెట్టు నుంచి ఇక్కడికి వచ్చే వరకు అది కూడా సీసీ రోడ్ పెట్టిద్దామని మా సర్పంచ్ గారు చెప్పారు. అది నెక్స్ట్ విడతలో అది కూడా చేస్తాం మేడం. ఇంకా స్పెషల్లీ బస్ సమస్య మేడం. ఇందిరానగర్, భరత్ నగర్
ఇంద్రనగర్ భరత్ నగర్ సమస్యను ఆల్రెడీ డిపో మేనేజర్తో మాట్లాడారు మా సర్పంచ్ గారు. ఒకసారి ఆ సమస్యకు కూడా దాదాపు దగ్గరలో అతి తొందరలో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్ అన్నారు మేడం, మాకు సాధ్యమైనంత వరకు కూడా మేము చేస్తాము. కానీ కాకపోతే ఇప్పుడే తొందర అంటే కూడా కష్టం అవుతుంది, అది కూడా చేస్తాం మేడం. చెక్ పోస్ట్ నుండి సీసీ రోడ్ అంటే చెక్ పోస్ట్ నుండి స్పెషల్లీ 8th వార్డు మెంబర్ సమస్య అది కూడా క్లియర్ చేస్తాం మేడం. చెత్త అని అన్నారు, చెత్త కూడా మా ట్రాక్టర్ వాళ్ళు మా సిబ్బందికి ఇస్తాం మేడం, అది కూడా చేపిస్తాము. స్కూల్ కాంపౌండ్ వాళ్ళని అన్నారు, మేము ఈ 5 సంవత్సరాల్లో తప్పకుండా చేస్తామని చెప్పేసి మా సర్పంచ్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామని చెప్పేసి అది కూడా చెప్తున్నాం మేడం. ఇంకొక సమస్య ఏంటంటే 26th గేమ్స్ అన్నారు, 26th గేమ్స్కు మీరు కండక్ట్ చేయండి మేడం, తప్పకుండా కండక్ట్ చేయండి. ఆ ప్రైజ్ అంతా కూడా నేను చూసుకుంటాను, ఈరోజు నేను చెప్తున్నాను, అది తప్పకుండా కండక్ట్ చేయండి. ఇంకా ఈ 5 సంవత్సరాల పాటు జెడ్పీహెచ్ఎస్ జిల్లాలో మా గ్రామ అభివృద్ధికి ఏ విధంగా మా పాలకవర్గం అంతా సహాయపడుతుందో మా జెడ్పీహెచ్ఎస్ జిల్లాలకు కూడా అదే విధంగా సహాయపడతామని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. స్కూల్ ఉపాధ్యాయులకు ఉప సర్పంచి పంచాయతీ సభ్యులకు వార్డు సభ్యులకు అందరికీ నా స్కూల్లో ఉన్న పిల్లలందరికీ నా యొక్క అభివందనాలు. గత 2-3 సంవత్సరాల క్రితమే ఏ పదవి లేకముందే దుబ్బాక రమేష్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లల గురించి ఇంకా ముందుకు ఆలోచిస్తారు. ఈ పిల్లలు మా స్కూలు మా పిల్లలే. ఇంకేమన్నా సమస్యలు ఉన్నా చేయగలుగుతాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి. నుంచి మాకు మా దగ్గరకు వచ్చి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. గ్రామానికి పాలకవర్గంగా ఎన్నికైనటువంటి ప్రతినిధులందరికీ కూడా మన పాఠశాల తరఫున ఒక చెరో సన్మానం చేయడం జరుగుతుంది.